నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వేరే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి అయితే వాళ్ళైనా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ గిట్లా చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఎలాంటి ముచ్చట్లను చూద్దాం. అయితే వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన పేపర్ చూద్దాం మనం. అయితే వెలుగు పేపర్ చూస్తే వివిప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది, అయితే ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా, ఎన్నికల కమిషన్ ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు అయితే స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వివిప్యాట్లోనే చూసుకుంటే బ్యాలెట్ అని సూచన. అయితే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి వెల్లడి. ఈవీఎంల పైన దాఖలైన పిటిషన్లపై విచారణ. అయితే ఇక కొంతమంది ఏం చేసిరయ్యానంటే అయితే ఇక వివిప్యాట్ స్లిప్ ఇస్తే ఏమన్నా అవుతుందా అని అంటే ఇక అయితే ఆల్మోస్ట్ అందులో ఆల్రెడీ మనం ఎక్కడ పడుతుంది, ఏ ఓటు ఏంది అనేది గిట్ట ఆల్రెడీ అందులో వివిప్యాట్లో మనకు క్లుప్తంగా ఏర్పడుతుందయ్యా. అయితే ఇక ఆల్రెడీ ఇక సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏంటంటే ఈసీ ఎన్నికల కమిషన్ ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఇస్తే ఏమవుతుంది మరి అంటే సుప్రీంకోర్టులో మన ఈసీ ఏమంటుందయ్యా అంటే ఈ మన స్లిప్లను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వివిప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని చెప్పేసి సూచన. అందుకోసమనే ఆల్రెడీ ఆ వివిప్యాట్లోనే మనం బటన్ నొక్కినట్టయితే ఏ పార్టీకి ఓటేసినావు అని చెప్పేసి ఆల్రెడీ అలా స్లిప్ కనబడుతుందయ్యా. అది స్లిప్ కట్ అయిపోయి మామూలు అలా బాక్స్లో పడుతుంటుంది. సో ఆ విధం వల్ల ఆ రిస్క్ అవుతుంది. మరి ఏ ఓటుకి వేసినావు, ఏంది అనేది ఒక విధంగా గందరగోళం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈసీ అయితే అంత ఈజీ కాదంటున్నారు. అయితే వివిప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని చెప్పేసి సూచన ఇచ్చింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి వెల్లడి. ఈవీఎంల పైన దాఖలైన పిటిషన్లపై విచారణ. ఎన్నికలు ఈసీ ఏమంటుందయ్యా అనంటే మేము ఎన్నికలు పారదర్శకంగానే నిర్వహిస్తామని చెప్పేసి అయితే ఈసీ కోర్టుకు తెలిపింది, సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కొంతమంది ఏంటంటే పిటిషన్లు వేసిరట మరి. సో దాని మీద విచారణ చేసిరు. అయితే ఇక ఆ వ్యక్తులు ఏ విధంగానంటే ఆ స్లిప్పులు రావాలి, మాకు మేము ఓటేసింది ఎవరికి ఓటేసినామని చెప్పేసి స్లిప్పులు రావాలని చెప్పేసి ఇక వాళ్ళు కోర్టులో ఇక ఈ పిటిషన్ వేసిరు. దానికి విచారణ చేస్తే ఈసీ వాళ్ళు ఈ సమాధానం ఇచ్చారు. మరి బయటకు వస్తే ఒక విధంగా గందరగోళంగా ఈ పార్టీకి వేసిరు, ఆ పార్టీకి వేసిరు అనేది ఒక రహస్యాన్ని మనం బయట పెట్టినట్టయితే వాస్తవంగా అట్లా ఇవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు తప్పితే కానీ దానివల్ల ప్రయోజనం అయితే ప్రజలకు కానీ నాయకులకు కానీ ఏ విధంగా ఉంటుందో అది పిటిషన్ వేసిన వాళ్ళకి అర్థం కావాలి. ఒక విధంగా ఒక సమస్య కొని పెట్టుకోవడం అయితే అంతే, కొని తెచ్చుకోవడం అయితే తప్పితే కానీ ఆ స్లిప్పులు ఇవ్వడం వల్ల ఎంత పూర్తి న్యాయం జరుగుతుందయ్యా. అయితే స్లిప్పులు ఇవ్వడం వల్ల తెలుసుకునే ప్రయత్నం ఏం చేస్తాం, మనం చేసే పని ఏంది, ఆల్రెడీ మనం ఓటు వేసినాం, ఆ ఓటు ఎవరికి వేసినాం అనేది మనకు కనబడుతుంది. కానీ ఒక విధంగా ఆ స్లిప్ ఇవ్వడం వల్ల నువ్వు బయటోళ్ళు ఇట్లా ఆ స్లిప్ వల్ల నువ్వు పలానా పార్టీకి ఓటేసావు అని చెప్పేసి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే నువ్వు వేసే ఓటు అయితే సీక్రెట్గా మనకే తెలవాలి తప్పితే కానీ 10 మందికి తెలిస్తే నువ్వు ఇంకా మళ్ళీగా ఓటు వేసేంలా అమ్మ. సో అట్లా ఇవ్వడం వల్ల కొద్దిగా రిస్కే అవుతుంది. తర్వాత అట్లా ఇవ్వడం కుదరదని చెప్పేసి ఇట్లా ఈసీ సుప్రీంకోర్టుకు ఆల్రెడీ చెప్పేసిందయ్యా. ఇక నామినేషన్లు షురు, తొలి రోజే 42 మంది మన దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, డికే అరుణ, రఘునందన్. ఇగో వీళ్ళందరిగా అయితే ఇక తొలి రోజే 42 దరఖాస్తులు అటయ్యా. అయితే దాంట్లో మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, డికే అరుణ, రఘునందన్ రావు. అయితే నాగర్ కర్నూలులోని స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్న మల్లు రవి లోక్సభ ఎన్నికల నామినేషన్లు గడువు అయితే మన గురువారం ప్రారంభం, మన ఎన్నికల నామినేషన్ గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అంటే దీనిలో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, సురేష్ షెట్కారు, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డికే అరుణ, రఘునందన్ రావు, మన పోతుగంటి భరత్ ప్రసాద్, ఈటల రాజేందర్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. అయితే నాగర్ కర్నూలులోని స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి అయితే మన మల్లు రవి నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు మన
కూచుకుల రాజశేఖర రెడ్డి, వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఇన్ఛార్జి హబీబ్ తన కుమారుడు సిద్ధార్థ్ తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పేసి తెలిపారు. జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిగో మంచి రోజు ఉండే వరకల ఇక పార్టీ నాయకులందరూ డికే అరుణ గారు, రఘునందన్ రావు గారు, నీలం మధు గారు, అయితే సురేష్ షెట్కారు, మల్లు రవి గారు వారి స్థానాలల్లో ఇక నామినేషన్ దాఖలు చేసిరయ్యా. అయితే ఇక 10 సీట్లు పక్క, మరో 6పై ఫోకస్. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ లో బీజేపీతో గట్టి పోటీ. మెదక్ లో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్ లో సీఎం బిజీ. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు. అయితే 10 సీట్ల మీద ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గురిపెట్టిరట. మరి ఎంత పూర్తి అనేది ఇక గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇక 10 సీట్ల మీద గురిపెట్టిరట. ఇంకొక 6 సీట్ల మీద ఇట్లా అయితే చాలా 6 మీద ఇట్లా ఫోకస్ చేసిరట. ఎక్కడెక్కడనయ్యా అంటే ఇక సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ బీజేపీతో గట్టి పోటీ. సికింద్రాబాదు, చేవెళ్ల, మల్కాజ్గిరి. ఇక ఈ 3 కాకుండా 4 మహబూబ్ నగర్, కరీంనగర్. అయితే మెదక్ తో ఇట్లా టిఆర్ఎస్ తో గట్టి పోటీ ఇస్తారట. అయితే ఆయా చోట్ల విస్తృత ప్రచారంలో బిజీ అవుతున్నాడు సారు. అయితే రేవంత్ రెడ్డి సారు అయితే నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్లో ప్రోగ్రామ్ లో సీఎం బిజీ. అయితే 6 నేటి నుంచి అట. అయితే 6 మన ఏది రోజుల పాటు నామినేషన్లలో ఎక్కడ నామినేషన్లు వేస్తారో అక్కడ పోయి మొత్తం భారీ సభలు, ర్యాలీలు అయితే పెట్టే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ సభలట. ఇక రాష్ట్రంలో ఎలాగైనా 14 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో సీఎం, పిసిసి చీఫ్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలాంటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ టార్గెట్ ను అయితే చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఆ పార్టీ సర్వేలోనూ 10 చోట్ల అయితే ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీల్లో గట్టి పోటీ ఉందని చెప్పేసి అయితే మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే పోలింగ్ కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిందిగా అవసరాన్ని ఆయన తన రిపోర్ట్ లో వివరించారు. చెప్తున్నా కదయ్యా. అయితే ఇక ఈ 6 స్థానాలలో గట్టి పోటీ ఇచ్చేందుకైతే వీళ్ళ ఇక బలాలు ఇక తెలుసుకోవాలి, ఎవరు ఏంది అనేది. సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం సునీల్ కనుగోలు రిపోర్టు. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక వ్యూహాలు. ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళ పడుతున్నాయా. ఎక్కడికి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇక ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించి ఇక బీఆర్ఎస్ వాళ్ళది ఇక మాటనే మర్చిపోయినట్టు అయిందయ్యా. అయితే ఇవాళనే ఫస్ట్ ఫేజ్ లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ శుక్రవారం జరిగింది. తొలి రోజు 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ 102 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిగో బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అయ్యా ఇక్కడ గుర్రాల మీద తీసుకునే పరిస్థితి. అక్కడ కొన్ని వాహనాలు వెళ్ళే ప్రాంతాలకు వెళ్ళలేక కార్లు కానీ అలాంటి వెహికల్స్, బస్సులు లాంటి అలాంటివి వెళ్ళలేని ప్రాంతాలకు గుర్రాలతోని మామూలు గుర్రాల మీద ఎక్కి మరి బ్యాలెట్ బాక్సులు తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పంజాబ్ పై ముంబై గెలుపు. అయితే ముంబై 9 రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. టాప్ ఓడిన ముంబై 20 ఓవర్లతో 192.7 స్కోర్ చేయగా తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్ కు ఆల్అౌట్ అయింది. ఇక ఇంకొకటి చూస్తే ఇక ఓటర్లను రెచ్చగొట్టొద్దు, ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు. వికాస్ రాజ్ అయితే కేసీఆర్ కు నోటీసులు పంపినాం, అయితే వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు. అయితే
9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టాం. ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు. అయితే ఆ కాపీలు 24వ తేదీలోగా సమర్పించాలి. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజలకు ముందు పెట్టాల్సిందే. 26 నుంచి ఓటర్లు స్లిప్పులు పంపిణీ. అంటే 26 నుంచి ఓటర్ స్లిప్పులు పంపినట. అయితే ఇక మళ్ళీ ఏది పడితే గది మాట్లాడితే కఠిన చర్యలట. ఆల్రెడీ మొన్న మాట్లాడింది కదా సిరిసిల్లలో. అయితే ఏం మాట్లాడిండి అయ్యా అనంటే దద్దమ్మలు చవటలు ఇక ఈ మాటలు ఈ పదజాలంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయితే ఇక మొట్టికాయలు వేసింది ఈసీ. అయితే వీళ్ళు ఏమంటున్నారు అనంటే నోటీసులు పంపినం, మన వివరణ ఇచ్చేందుకు కూడా వారం రోజులు గడువు పెట్టిండట. 9,900 ప్రాంతాలని నిఘా పెట్టామని చెప్పేసి ఇక ఈసీ మన వికాస్ రాజ్ సార్ చెప్తున్నాడు. మరి అడ్డగోలుగా మాట్లాడొద్దయ్యా, ఒక హూందాతో మీరు ప్రజల ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా. అయితే ఆ ప్రజలే తెలుస్తారు ఎవరు ఎక్కడ నిలబడాలనో అక్కడ నిలబడతారు. ఖచ్చితంగా ఎవరిని గెలిపించాలనో ప్రజలు గెలిపిస్తారు. అయితే ప్రజలు ఖచ్చితంగా అయితే న్యాయం వైపే దిశగా ముందుకెళ్తారు తప్పితే కానీ అయితే అన్యాయాలు అక్రమాలు చేసేసి ఏదో మేము సాధిస్తామని చెప్పేసి కొందరు పగటి కళలు అంటున్నారు. అందుకే అయితే మనం ఆల్రెడీ చూసినాం. ఆ పగటి కళలు కానేటోళ్ళు, రాత్రి కళలు కానేటోళ్ళు ఏ పరిస్థితి అయిపోయిందో మనం ఆల్రెడీ చూసినాం. అందుకోసమనే జర జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. అయితే ఈ డబ్బులు మద్యానికి లొంగకుండా అయితే తీసుకుంటే ఇక మీ ఇష్టం. ఇక ఎక్కుంటే పైసలు ఎక్కుంటే పంచితే ఇస్తే తీసుకోండి, మరీ వద్దనకుండా ఏం చెప్పలేం. కానీ వేసే ఓటు ఎక్కడ వేయాలనుకుంటారో న్యాయం వైపే, కొట్లాడే వ్యక్తి వైపే, కొట్లాడే నాయకుని వైపే మీరు ఓట్లు వేసి గెలిపింది. సో అది మీకు సూచన. ఇంకోటి ఏంటంటే ఇక కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటున్నాడు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు. మెడికల్ బెయిల్ కోసం కావాలని అలా చేస్తున్నాడు. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు. అయ్యా ఇక ఇట్లాంటిది ఇట్లా చేస్తారా అయ్యా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అయితే ఏంటంటే కేజ్రీవాల్ సార్ మామిడి పళ్ళు తింటున్నాడు. అయితే ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడట. మెడికల్ బెయిల్ కోసం కావాలని అట్లా చేస్తున్నాడు ఎక్కడికని. అయితే ఆ వంకతోనన్నా బయటకు వెళ్దామని చూస్తున్నారు మా కవితక్క, కల్వకుంట్ల కవితక్క. ఇగో ఈ సారు ఇంకా ఎత్తుగడలేసి మేము ఎట్లకైనా బయటకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఇవి లేచేటి అన్ని బుడపోరడు ఆడుకునే ఆటలు లెక్క వేస్తున్నారు అవి. అయితే ఇక నేనేమో పార్టీలో పోయి ప్రచారం చేసుకుంటా అంటది అక్క. ఇక ఈ సారేమో షుగర్ లెవెల్స్ పెంచుకొని అయితే ఆ వంకతో బయటకు వద్దామని చూస్తున్నారు. కానీ ఇక కోర్టులు బయటకి ఈడీ వాళ్ళు అయితే బయటకు వెళ్ళనిచ్చేటట్లేదు. ఈడీ మన ఎవరిని ఇక్కడ మన కేజ్రీవాల్ సార్ అయ్యా. మరి ఇక వీళ్ళ ఏమో ఇట్లున్నాయి కదా, ఏం చెప్పమంటావు? అయితే ఈ రెండు పరివారాల్లో నడుమ పరివార్ల పోరు. అయితే కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ పరివార్లోని ఈడీ, సిబిఐ, మన ఈవీఎంలో ఇండియా పరివార్లోని గాంధీ కుటుంబం, దేశ ప్రజలు అయితే కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు. అయితే ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అయితే జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని చెప్పేసి ధీమా. ఇక వీళ్ళు ఒక పగటి కళలు అంటున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఏందయ్యా అనంటే ఇక ఇక్కడున్న సీఎం అట అయితే ఇక నరేంద్ర మోడీతో కలిసిపోయి చీకటి ఒప్పందం చేసుకున్నాడు. ఒకటే అయ్యా, రేవంత్ రెడ్డి గారు ఇక నువ్వు సీఎం అయిన తర్వాత ఇక మళ్ళీ కాంగ్రెస్ ను మొత్తం ఎత్తుకునే ప్రయత్నం చేస్తుండు. మరి అయ్యా 60-70 ఏళ్ళు అధికారంలో ఉండి మరి ఎంత పూర్తి చేసారు మరి కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పాలి. మరి అయితే దేశ ప్రజలకు మీరు చెప్పాలి. మీరు పోయి ఆడపోయి అయితే ఈడ ఇల్లును చక్కదించే ప్రయత్నం చేయరు. కానీ మీరు పోయి ఆడ ఇక 9 నాడు అయితే మన రాహుల్ గాంధీ సీఎం అవుతాడు, మేము ఇదైతాం అదైతామని ఈయనేడో ఏమో చెప్పారు. ప్రజల మీద టోప్ పెట్టి అయితే ఓట్లు వేసుకున్నారు, టోప్ పెట్టిరు. ఈయనే డిసెంబర్ 3 తారీఖు మేము ఎలక్షన్లో విన్ అవుతున్నాం, 9 తారీఖు వరకు మేము మొత్తం చేస్తామన్నారు. మరి ఎంత పూర్తి చేసిరయ్యా? ఇప్పుడు పోయి కేరళలో ప్రచారం చేస్తున్నాడు సార్ ఓలు రేవంత్ రెడ్డి సారు. అయితే ఆ ప్రజల కట్ట మళ్ళా అక్కడ విజయన్ సార్ అట, సీఎం సార్ అట చీకటి ఒప్పందం చేసుకున్నట. అయితే ఈయన చూసిండట. మరి ఈ సారు అప్పటి పగటి ఒప్పందాలు మనకు ఆల్రెడీ తెలిసాను. నోటుకు ఓటు కేసులా ఆల్రెడీ మరి ఏం చేసిండు సార్ అనేది
ఈయన చీకటి ఒప్పందాలు పగటి ఒప్పందాలు ఈ సారు మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇక ఇంకోటి ఏంటంటే 9న రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతాడట. మరి దేశ ప్రజలు ఎక్కడ ఆల్రెడీ వాళ్ళు నిర్ణయించుకున్నాడు ఎక్కడ ఓటేయాలి, ఎక్కడ ఎవరిని ఓటేస్తే అయితే మనకు లబ్ధి చేకూరుతుంది, ఎవరికి ఓటేస్తే మన దేశం అంటే బాగుంటది అనేది ఆల్రెడీ ప్రజలు గుర్తించారు అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇక వీళ్ళు అక్కడ కేరళలో ప్రచారానికి పోయిరయ్యా ఏసీ వేణుగోపాలు అయితే ఈ సారు. ఇక ఇంకోటి చూస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం కిషన్ రెడ్డి. మరి ఈ ఈ చెవులున్నోళ్ళు కళ్ళున్నోళ్ళు జర చూడాలి. అయితే కేంద్రము ఏ విధంగా చేసింది అన్నోళ్ళకు ఇది చూసి తెలుస్తుందయ్యా. ఈ 10 లక్షల కోట్లు మరి అయితే గిన్ని కోట్లు ఇచ్చిన తర్వాత కేంద్రం ఏమి ఇయ్యలేదు అన్నారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అయితే ఇక వాళ్ళు మాటలకు ఏదొస్తే అదే మాట్లాడతారయ్యా. మరి ఇవి కాదయ్యా 10 లక్షల కోట్లు మరి ఇచ్చింది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేది ఇది కాదా? అయితే సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసా కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ కేసీఆర్ తెలిసేనా ఇక ఆయన మాటలు ఎట్లుంటాయా? అయితే అనరాని మాటలు అన్నాడట కిషన్ రెడ్డి సార్ని. అయితే ఇక మన రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పిరు బాగానే చెప్పిరు. ఇక రాష్ట్రంలో మన కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కిషన్ రెడ్డి సార్ ఇస్తున్నాడు. దేశం నుంచి ఏది మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎట్లాంటి అమౌంట్ ఇచ్చింది అని అంటే ఇట్లాంటి అమౌంటే ఇచ్చింది. 10 లక్షల కోట్లు ఇచ్చిందట. ఇక చూడాలి మరి. ఇక అంత ముందుకు ఈ చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్టే అన్నారు. కేంద్రం ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు, మేమే ఇష్టం, మేమే ఇంతకేని పెట్టామంటున్నారు. మరి ఈ లెక్కలు ఆల్రెడీ ఇక్కడ సార్ ప్రజెంటేషన్ ఇస్తుండ్రు. ఏమనుంటే లెక్కలు కావాలనుకుంటే కిషన్ రెడ్డి సార్ దగ్గరికి పోయి తీసుకోరయ్యా. ఎవరికైనా లెక్కలు కావాలనుకుంటే ఇక మరి తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చింది అన్నోళ్ళకు గిది అయితే సార్ దగ్గరకు పోయి తీసుకోరు లెక్కలు ఏమి దేనికి ఇచ్చింది అనేది. ఇక ఇక్కడ సార్ ఉన్నాడు మళ్ళీ పెద్ద సారు. అయితే ఇక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారిచ్చిన. అయ్యో సార్ దగ్గరికి అట ఈ ఆల్రెడీ గేట్లు ఎత్తిరే ఇక్కడ కాపాడుకుంటలేమనంటే వాళ్ళకేని ఇళ్ళకేనట 20 మంది టచ్లో ఉన్నారట. 20 మంది టచ్లో ఉన్నారట. ఇళ్ళకి 20 మంది పోకుండా చూసుకోరు సారు. ఈ టచ్ ఏమో గిచ్చేమో కానీ అయితే ఈ బీఆర్ఎస్లోకి వస్తుంటే వద్దని వారించినాడు సారు కేసీఆర్ సారు. అయితే ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఇట్లా కూలగొడదామా అంటే ఒక ప్రజా ఓటు బ్యాంకుతో కాదు కూలగొట్టేది, ఈ బ్యాంకుతో కూలగొడతారన్నాడు వీళ్ళు. అయ్యా నీ మాటలు నమ్మే పరిస్థితులు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇళ్ళకెని పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు మీకు మద్దతు ఇస్తారని మీరు పగటి కలలుగా అంటున్నట్టున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్నే 3 సార్లు ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు. మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే అటు పోయి మీకే చెవులో పువ్వు పెడుతున్నారు అయ్యా కేసీఆర్ గారు. అయితే ఇక మన బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిరట. కవితనట ఇప్పుడు జర్ర నోరు తెరిచిండయ్యా. కవితను ఎందుకు అరెస్ట్ చేసిరయ్యా అంటే బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేశారు. అయితే లిక్కర్ దందా నడపలేదన్నట్టు కవితక్క ఢిల్లీలో కేజ్రీవాల్తోని మా మనీ ల్యాండింగ్ సంబంధించి ఏం చేయలేదు, ఇక గందుకే మొత్తం అరెస్ట్ చేశారని చెప్పేసి అంటాడు ఇక సారు కేసీఆర్ సారు. ఇక మరి అరెస్ట్ చేసినందుకేనట. మరి చూడు తెలంగాణ ప్రజలరా ఇక సారు మాటలు. అయితే ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తా, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పేసి వెళ్ళడి ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేత. ఇంటర్వ్యూలు కాదయ్యా, ఏమన్నా రాష్ట్రంలో ఏం చేసినావు, నేను ఏం చేసిన, రైతులకు ఏం చేసినావు అనేది గది వివరించు. టీవీలలో ఇంటర్వ్యూలు కాదు ఇప్పుడు ఇచ్చేది. అయితే ఇంటర్వ్యూలు ఇచ్చేది తర్వాతి. ఇప్పుడు ఎలక్షన్లల్లో మరి నువ్వు ఓట్లు ఎట్లా అడుగుతావో గా ఓటు పరంగా ప్రతి ఒక్క విలేజ్లకు తిరిగి చూడురయ్యా. మరి రైతులకు ఏ విధంగా లబ్ధి చేరింది, మేము ఏం చేసినాం అనేది గది చెప్పే ప్రయత్నం చేయి. మీరు చేసిన ఎంత పూర్తి చేసిర్రో అయితే ఘనకార్యము గా పనులు చెప్పుకుంటారు. అయ్యా కేసీఆర్ గారు అయితే
వారం టైం ఇవ్వండి తిట్లపై వివరణకు ఈసీకి గడువు కోరిన కేసీఆర్. అయ్యి అడ్డగోలుగా మాటలు తిడతాడు. వారం గడువు ఇవ్వాలన్నట సార్కు. అయ్యా మనది మంగళవారం తన సోమవారం అన్నట్టు ఉంది కదా సార్. మనది అంటే చూడు మందిది మంగళవారం తన సోమవారం అన్నట్టు ఉంది కదా. ఈ సార్ది కేసీఆర్ సార్ గట్లుండదు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అయితే ఎవరైనా సరే చిన్న అయినా పెద్ద అయినా ఆయన కంటే చిన్ననే కావచ్చు అన్నంత మాత్రాన అయితే నువ్వు దద్దమ్మలు చవటలు లత్కోర్లు ఈ మాటలు మాట్లాడాల్సింది గివ్వ అంటున్నా. గత ముఖ్యమంత్రి అయితే ఈయన హుందాతనం గిది. ఒక మాట్లాడాల్సింది మీరు ఒక ఏజ్లో ఉన్నారు, ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మాట్లాడాల్సింది తెలంగాణ ప్రజలకు మీరు అయితే ఇవ్వాల్సిన మెసేజ్ గీదా. పార్టీ కోసం మీరు ప్రజల కోసం కొట్లాడుండి ఏమనుంటే ప్రజా సమస్యలపై కొట్లాడు అంతని ఆయన రేవంత్ రెడ్డిని అయితే సవటలు దద్దమ్మలు గివ్వా ఈయన మాటలు మాట్లాడేటి. ఊర్లే కదా ఏదో పంచాయతీ అయితే అదే మాటలు అంటారు. గట్లాంటి మాటలు మాట్లాడు. అయితే ఇగో ఇది ఈసీ దాకా వెళ్ళింది. వాళ్ళు ఆల్రెడీ సీరియస్ తీసుకున్నారు. దీనికి వివరణ అయితే వారం రోజులు గడివిచ్చినాడు సార్. మరి వారం రోజుల వరకు మరి ఏం చెప్తాడో, మరి జవాబు ఏం చెప్తాడో సార్. అయితే 6 జిల్లాల్లో 40 డిగ్రీలు, రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు. అత్యధికంగా నల్గొండ మంచిర్యాలలో 45.2 డిగ్రీలు, ములుగు వరంగల్ వనపర్తి జగిత్యాలలోని 45 పైనే. రాష్ట్రమంతటా వడగాలులు ఎఫెక్ట్. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్. ఇక 6 జిల్లాలలో ఇక 45 డిగ్రీలు నట్టయ్యా. జర ఎండకు పోయేటోళ్ళు అన్ని సేఫ్టీగా బయట తిరగాలంటే సేఫ్టీ అన్ని ఏదైనా హెల్మెట్ కానీ ఏదైనా బట్టలు టవాల్స్ కానీ అలాంటి కొద్దిగా పెట్టుకొని జర బయటకు వెళ్తే బాగుంటుంది. లేకపోతే ఈ వడ దెబ్బకు చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక ఈ వెలుగుకు సంబంధించిన ముచ్చటయ్యా ఇది. ఇక ఈనాడుకు వద్దాం. ఇక నామినేషన్ల కోలాహలం షురువు. అయితే తొలి రోజు దాఖలు చేసిన 42 మంది. భాజపా నుంచి ఈటెల, డికే అరుణ, రఘునందన్ రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి. చెప్పినాం కదా ఇక మంచి రోజు ఉంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ షురువు చేసిరయ్యా. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న మల్లు రవి. చిత్రంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మన రాజేష్ రెడ్డి తదితరులు. అయితే మల్కాజ్గిరి బారాస అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న ఈటల రాజేందర్. చిత్రంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు. ఇక ఇక్కడనేమో మల్లు రవి గారు, ఇక్కడనేమో ఈటల రాజేందర్ గారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి లోక్సభ స్థానానికి సారు ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు. అయితే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం. ఏం చేస్తారు అయ్యా? మొత్తం నిప్పుల కొలివి లెక్కనే చేస్తారా వీళ్ళు? ఈ ఓడిపోయిన ప్రెస్టేజన్లో వీళ్ళని ప్రజలను ఉసుగొలిపేసి ప్రజలను ఎక్కడికేని ఒక ఉద్యమంలో మళ్ళీ ఏం చేస్తారు మరి అయ్యా? మరి ఈ గవర్నమెంట్ కనీసం ఒక 5 సంవత్సరాలన్నా మీరు ఏ విధంగా పాలిస్తారనేది చూడాలి మరి అయ్యా. మిమ్మల్ని 10 సంవత్సరాలు చూసారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి ప్రభుత్వం మీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి 6 ఉంటాయా పోతాయా అనేది మనం వేచి చూడాలి. కొద్ది రోజులు టైం ఇవ్వండి సారు. ఈయన ఇప్పుడే ఆల్రెడీ దాటియాబట్టే ఏమంటున్నాయా అంటే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అన్న. మరి ఏం చేస్తున్నారు మరి రైతులను ఇక మొత్తం ఏదో విధంగా మళ్ళా ఇక ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆడ చెరువులు నిండిపోయినాయి, ఈడ పంటలు నిండిపోయినాయి, ఆ బోర్లు అటే పోయినాయి. ఇంకేం దుకాణం ముందుకేసుకుంటారు వీళ్ళు? గదే కదా వేసుకోవాల్సింది. గదే ఎక్కడికి తెలంగాణ రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిలు ఎక్కడ వేసేటట్టు వీళ్ళు. అయితే ఇక 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బతకనిస్తుందా? ఇక ఈయన మాటలు. అయితే 104 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే వాళ్ళను ఆగం చేసిందట బీజేపీ. ఇక మరి ఈయననే అంటాడు 20 మంది టచ్లో ఉన్నారు నాకు. మరి చేయాల్సింది ఈయన పగటి కళలు ఈయనకంటున్నట్టుండు. అయితే నిద్రపోతలేడు సారు. గెలిచినప్పటి నుంచి సార్కు, ఈ సారుకు ఆ సారుకు, చిన్న సారుకు పెద్ద సారుకు నిద్రనే పడుతుందో పడతలేదో కానీ అయితే ఇక లోపట్లో ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి నుంచి కేసీఆర్, రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను చూస్తారట. ఇక ఉద్యమం ఇదే ఉద్యమం అన్నట్టు. ప్రజలను ముందుకేయాలి, వెనకకి నడవాలన్నట్టు ఉంది కథ. అయితే అరెస్ట్, మన కవిత అరెస్టు కక్ష సాధింపే. బారాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ అయ్యా మరి మీరు అననీకి గీట కనీసం మీరు ఒక ఆలోచన ఉండాలి. ఎందుకు అయ్యా అనంటే మా బిడ్డ తప్పు చేసింది కాబట్టి శిక్షించిరు అనేది ఒక చెప్పే ధైర్యం లేదు సార్కు. ఏమనంటే
వచ్చే కక్ష సాధింపట. ఏం కక్ష సాధింపయ్యా? అయితే మీరు ప్రజలకు చేస్తున్నారు, ఆ ప్రజలకు చేసిన అభివృద్ధిని చూడలేక అయితే వీళ్ళు అరెస్ట్ చేశారు అన్నాడు. అయ్యా కనీసం అయ్యా చెప్తున్నా కదా, బుడ్డపోరని అడిగినా కవితను ఎందుకు అరెస్ట్ చేసినారు నాయన అంటే, ఈ ఢిల్లీలో లిక్కర్ దందా నడిపింది, సారా దందా నడిపింది కాబట్టి అరెస్ట్ చేశారంటారు. మరి ఆ బుడ్డపోరని కాడికి తెలిసిందయ్యా, మరి ఎట్లా తెలిసిందంటారు? ఇదట కక్ష సాధింపు చర్య అని చెప్పేసి మన సారు ఎవరయ్యా అంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ అంటారు. అయ్యా సార్ గారు కక్ష సాధింపినట. అయితే ఈ కక్ష సాధింప అయితే దందా నడిపిన సాధింప అన్నట్టు తెలుస్తుంది. ఇక ఆల్రెడీ తెలుసు, తెలంగాణ ప్రజలకు మొత్తం టోటల్గా అందరికీ అర్థమైపోయింది. మీరు ఏ సాధించారో అయితే ఈ లిక్కర్ దందా నడిపేసి దందా నడిపారని చెప్పేసి ఆల్రెడీ అర్థమైపోయింది. అయితే నేటి నుంచి రేవంత్ ప్రచార బేరీ. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డి నామినేషన్లో పాల్గొన్న సీఎం అయితే సాయంత్రం మహబూబ్నగర్లోని బహిరంగ సభ. వరుసగా నామినేషన్లు ప్రచార సభలకు హాజరు కానున్న పిసిసి అధ్యక్షుడు. జోరు మీద అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే వీళ్ళు 10 మీద గురి పెట్టారట, 10 కాకుండా ఇంకా 6 మీద ఇదే పెట్టారు. అంటే ఇక ఒకదాని మీద వదిలిపెట్టాడు కానీ 16 సీట్లట. 17 సీట్లకు 16 సీట్లు మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళ ధీమల వాళ్ళు ఉన్నారు. ఇక సార్ బిజీగా ఉన్నట్టు ఏపీలో 4 చోట్ల మోదీ సభలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి ప్రచారం. భారసా భాజపా ఇది 10 ఏళ్లలో భారసా భాజపా చేసింది శూన్యం. తెలంగాణకు అయితే రావాల్సిన పలు ప్రాజెక్టులు కేంద్రం అడ్డుకుంది. భాజపాను పారదోలేందుకే భారసా మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి. అయితే కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా కేంద్రం ఏం చేసిందంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరు చెప్పిరయ్యా అంటే కిషన్ రెడ్డి సారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. అయ్యా మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మన 10 లక్షల కోట్లు ఇచ్చిందటనయ్యా ఉత్తమ్ గారు. మీరు పోయి సార్ దగ్గర లెక్కలు తీసుకుంటే బాగుంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అభివృద్ధి చేశా, అంకిత భావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి. అయితే ఓటరు మన తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. తెలంగాణకు ఈ 10 ఏళ్లలో అయితే 10 లక్షల కోట్ల నిధులు ప్రజలకు నివేదిత విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి అయ్యా మరి ఇనూరు అయ్యా ఇక్కడ సార్ అంటాడు ఈ 10 ఏళ్ళల్లో శూన్యమట. ఉత్తమ్ కుమార్ అన్న అదే ఇది ఉత్తమ్ కుమార్ సారు అంటాడు శూన్యమట. మరి ఈ 10 లక్షల కోట్లు ఎటుపోయినాయి అని అడుగుతున్నాం సారు. అయితే తెలంగాణ ప్రజలం అడుగుతున్నాం. మరి ఆల్రెడీ సారు నివేదిక ఇట్లా ఇస్తాడట. మరి పోతే ఇక సార్ దగ్గరకు పోయి తెచ్చుకోరయ్యా. అయితే ఏడేడికి పోయినా అనేది ఇట్లా ఆ కాగితాలలో ఉంటాయి. ఇంకోటి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. 70,000 మందితో భారీ బందోబస్తు. నోటీసులపై వివరణకు ఇచ్చేందుకు కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు. తొలి రోజు 42 మంది అభ్యర్థుల నామినేషన్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఈయన మాటలకు ఇక వారం రోజులు అడిగిండట. మరి ఈయన మాటలు చూసి వేరేటోళ్ళు ఇంకేం మాట్లాడుతున్నాయ్యా, ముఖ్యమంత్రి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చిన గట్ల మాట్లాడుతుంది. ఆయనకే అర్థం కావాలి. అయితే ఆ 106 ఎకరాలు రక్షిత అటవీ భూమి, ప్రైవేటు వ్యక్తులది కాదు. 100 కోట్ల విలువైన భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు. రివ్యూ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. అయితే ఈ 106 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు అని చెప్పేసి ఇక గోల్మాల్ చేద్దాం అనుకున్నారు. కానీ అయితే ఇది అటవీ శాఖదే అని చెప్పేసి ఇట్లా ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పేసింది. 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ. వడదెబ్బతో 5గురు, పిడుగుపాటుతో మరొకరు. ఈ వడదెబ్బలతోని 5గురు మృతి చెందడం, మొత్తం పిడుగుతోని ఒకరు, మొత్తం 6గురట. జాగ్రత్తగా ఉంటారయ్యా. ఈ వడదెబ్బతో చాలా మంది ప్రాణాపాయ స్థితి అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా తిరగాలి. అయితే మళ్ళీ వరికే పెద్దపీట. 6 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం. అయితే పత్తి 60 లక్షల ఎకరాల్లో. వ్యవసాయ శాఖ వానాకాలం కార్యాచరణ ప్రణాళిక. మరి అయితే వాస్తవంగా చాలా ప్రాంతాల్లో అయితే వరి ప్రభావంగా పండే నేలలే ఉన్నాయి తప్పితే కానీ ఈ పత్తి పండే కొద్దిగా తక్కువ మోతాదులో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ
65 లక్షల ఎకరాలు సాగే అవకాశం, పత్తి 60 లక్షల ఎకరాల్లో, కొద్దిగా 5 లక్షలు అయితే వరి పండించే ప్రాంతాలే ఉన్నాయి కాబట్టి వ్యవసాయ శాఖ వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అన్నట. అయితే ఇంకోటి మన నోటిఫికేషన్ విడుదల బానుడి బగబగలు. ఇక ఆల్రెడీ ఇక్కడ కూలర్ ఎత్తుకునే పోయే పరిస్థితి వస్తుంది ఇక నాయకులు. ఈ ఎండలంటే వాళ్ళకి ఇలా జర పడాలి. మరి ఎండలో పనిచేసే వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ఏసీలలో తిరిగేసి ఉండే నాయకులకు ఇది ఒక సురక లెక్కనే. అంటే శ్రీరాముడి పట్టాభిషేకం అంటే పులకించిన భక్తజనం. ఇక్కడ శ్రీరాముని సంబంధించిన పట్టాభిషేకం చేసిరయ్యా, ఇక పులకించిన భక్తజనం. ఇక ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలు. ఇక మనం సాక్షికి పోదాం. ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే, అదే ప్రైవేటు వ్యక్తిది కాదన్న సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం. హైకోర్టు రెవెన్యూ అధికారుల సదరు వ్యక్తులను అయితే అనుకూలంగా చెప్పడంపై అసహనం, అడవులు ప్రాధాన్యత గుర్తించడంలో మనుషులు మతిమరుపు ఉంటుందని చెప్పేసి ఘాటు వ్యాఖ్య. ఆ భూములు ప్రస్తుతం మార్కెట్ విలువ 300 కోట్లయ్యా. అయితే 106 ఎకరాలది గోల్మాల్ చేద్దామని చూసారు, కానీ అటు కలిసి అది అటవీ శాఖది అనట. ఆ 106 ఎకరాలది ఆ విలువ ఎంత అంటే 106 ఎకరాలది 300 కోట్ల అట విలువ అనట. అంటే ఈ ప్రైవేటు వ్యక్తులు కన్నేసినట్టు. అయితే ఇక అసెంబ్లీ రద్దు కావచ్చట. ఈ వీళ్ళు ప్లాన్ చేసేది గవే. అసెంబ్లీ రద్దు అవడు, రాష్ట్రంలో నిప్పుల కొలిమే వేసి మొత్తం ఎక్కడికి ప్రజలను ఉచ్చిగొలుపుడు. వీళ్ళు వేయాల్సిన ఇవే. ఇక ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను ఆపుకునే పరిస్థితి కాదయా. ఎక్కడికేని ఈ ప్రభుత్వంలో మొత్తం ఏదో ఒకటి చేద్దామనంటే వాళ్ళు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లోక్సభలో అయినా ఏడాదిలోపే అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఓలు కేసీఆర్ సార్ అంటారు. ముందుగా మీ పార్టీల నుంచి పోకుండా మాత్రం చూసుకోరు. అయితే మీరు ఆశ్చర్యపోతారో మరి ఎవరు ఆశ్చర్యపోతారో ఉన్నోళ్ళందరూ పోతే. అయితే 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. అయితే పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్లోకి వెళ్తే అంతా బీజేపీ కథ నడుస్తోందని, వెళ్ళిన వాళ్ళందరూ రేవంత్ వెంట బీజేపీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. అయితే 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తామన్నా వద్దని వారించా. అయ్యో సారు వద్దని వారించిందట. అరే ఎందుకే మీరు అలానే ఉండు అన్నది చెప్పినట్టు. అయితే ఇంకోటి ఏంటంటే, అయితే 8 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు, మరో 3 చోట్ల అవకాశం అట. అయితే ఈ నెల 22 నుంచి 2 వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టేందుకే కవిత అరెస్ట్తో కక్ష సాధింపు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను మళ్ళీ చూస్తారన్న వ్యాఖ్య. ఏం చేశారయ్యా మీరు, చేయాల్సింది ఏం లేదయ్యా. అయ్యా మన కేసీఆర్ గారు మీరు ఎంత పూర్తి చేసిర్రు, మరి ఎవరికి లబ్ధి చేరింది అనేది ఇంకా ఒక్కొక్క విలేజ్ తిరుక్కుంటూ జర మీరు వివరించురా. మరి అందులో మొదటి కేసీఆర్ చూస్తాడట. మరి కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఒక దీక్ష చేసిండ. మరి దీక్ష చేసిండంటే ఆ 1600 మంది అమరవీరులు అయితేనే తెలంగాణ వచ్చింది, కానీ ఏదో కేసీఆర్ తెచ్చిండని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయ్యా కేసీఆర్ ఒక్కడు తెస్తేనే తెలంగాణ రాలేదు. తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఉద్యమం చేశారు. వీళ్ళు వాళ్ళని కాదయ్యా, ప్రతి ఒక్కరు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఏదో ఆయన ఒక్కడే చేస్తే ఉద్యమం రాలేదు. అయితే ఇక మళ్ళీ అప్పటి కేసీఆర్ని చూస్తారట. మరి చూసినేమో కానీ మీ దాంట్లో పోకుండా చూసుకో అయ్యా సారు, మీ దానికేని అయితే బుంగలు పడ్డట్టు ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు. మరి గేట్లు ఓపెన్ చేసిరట, బుంగలు పడ్డట్టు అయితే అలా పోతున్నట్టున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకులు బాధపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఓ నాయకుడు నాతో వాపోయారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా అని నన్ను ప్రశ్నించారు, కానీ ఇప్పుడు రావద్దని చెప్పేసి వారించా. ఈ సార్ దగ్గర కట 20 మంది ఎమ్మెల్యేలను పట్టుకోనట ఆ పెద్ద సార్ ఓలో. మరి ఆ 20 మందిని పట్టుకొని
ఇందులోకి రాసా నేను వస్తానంటే వద్దు వద్దు అయ్యా ఇప్పుడు రావద్దు, ఇప్పుడు మంచిదేం లేదని చెప్పేసి ఆపినట్టున్నాడు. అయితే ఈ సారు గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి. ఇది మరి ఎంత పూర్తి చేస్తారో చూద్దాం. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారో మరి తెలంగాణను. అయితే నేను పని చేశాను అనుకుంటేనే మళ్ళీ గెలిపించండి. ప్రజలు నివేదిక సభలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ. తాను చేసిన అభివృద్ధి పనులు గుర్తించి వివరిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే ఇక నేను చేసిన అభివృద్ధి పనులు ఏంది, కేంద్రము ఏ విధంగా మనం చేసిందో దాన్ని బట్టి నన్ను గెలిపించండి, నాకు ఓటేయండి అని అంటున్నాడు. అయితే శ్రీరాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి వెల్లడి. అయితే శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయి. కేటీఆర్ రాముని మొక్కి బీజేపీని తొక్కాలంటూ అన్నారు. రామభక్తులను తొక్కాలనుకుంటే చూస్తూ ఊరుకుందామా? కాంగ్రెస్ కు చేతనైతే బాబర్ పేరుతో జనంలోకి వెళ్ళాలి. వాస్తవేనయ్యా, వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏంది అని అంటే ఏమనంటే బీజేపీ వాళ్ళు అయితే దేవుని పేరు చెప్పేది ప్రచారం చేస్తారంటారు. ఇక వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గుళ్ళకి పోతే గాది, ఇక ఇక్కడ మన ముస్లిం సోదరు దగ్గరకు పోతే వాళ్ళది, ఇక్కడ క్రైస్తవుల దగ్గరకు పోతే వాళ్ళది. మరి ఎటు పోయినా వీళ్ళు నటిస్తలేరు అయ్యా. మరి బీజేపీ మీదనే వీళ్ళు ఎక్కడ పోతే అక్కడనే బీజేపీ వాళ్ళు మొత్తం ఏదో దేవుని పేరు చెప్పుకొని ప్రచారం చేస్తున్నారు అంటారు. మరి వీళ్ళు చేసేది ప్రచారం కాదా? మరి వాళ్ళు చేసేది మొన్నటిదాకా రంజాన్ ఉన్నప్పుడు మళ్ళా ఆ రంజాన్లో పాల్గొంటారు, మళ్ళీ వాళ్ళ అవన్నీ చేస్తుంటారు. మరి మీది కాదా ప్రచారం? మరి అంటున్నా ఎక్కడ పోతే అక్కడనే అయితే అక్కడ ఏది సిక్కులకు సంబంధించి వాళ్ళది వేసి వస్తారు. ఇట్లా ఈ విధంగా మొత్తం ఎక్కడికని అయితే వీళ్ళు వేస్తే ఏమో అంటారు, వేరే వాళ్ళు వేస్తే ఇంకోటి అంటారు. అది ఇక మీరే అయితే ఆ మధ్యలో ఏందనేది మీరే గుర్తించాలి. ఆ రెండు పార్టీలపై బీజేపీ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై వైఫల్యాలను పొందుపరచారని చెప్పేసి నిర్ణయం. 25న నామినేషన్ల ఘట్టం ముగిశాక వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం. నేడు నామినేషన్ వేనున్న కిషన్ రెడ్డి అయితే ఇక జగన్ పై సీఎం పై ఆత్మహత్య యత్నం చేసిన నిందితుడు సతీష్ వృత్తంలో ఉన్న వ్యక్తి కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు బోండా బ్యాచ్ స్కెచ్ అట. అయితే టీడీపీ నేత బోండా ఉమాతో నిందితుడు సతీష్, ఈ సతీష్ అంటే మరి టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ తేలింది. సీఎం జగన్ను హత్య చేసేందుకే తలపై సన్నిహిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. కుట్రదారుల ప్రోత్సాహంతో ఆత్మహత్యానికి పాల్పడ్డ A1 సతీష్ అంటే పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి కుట్రను ఛేదించిన పోలీసులు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విజయాలు వెళ్ళు. నిందితులిద్దరూ బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అట. బోండా ఉమా అయితే బోండా బ్యాచ్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అయితే ఏది ఏమైనా ప్రజలలో మీరు అయితే ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలి, కానీ ప్రత్యర్థులను రాయిలతో కొట్టడం దీంతో కొట్టడము అది ఎంతవరకు అయితే ఏమంటారు అయ్యానంటే అది ఆడరాక చేసిన పని. అయితే ఒక ఆటలో మనం గెలవాలని మనం ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం కానీ దొంగదారిలో గెలిచేది అది గెలుపు కాదయా. అయితే గోదావరి పొడవునా ఉరకలెత్తిన జనం. అభిమాన నేతకు జై కొట్టిన గోదావరి జిల్లాలోని 17వ రోజున సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. జనసంద్రమైన పావులపాలెం రాజ మహేంద్రి రోడ్డుకు ఇరువైపులా అదే మానవహారాలు. అయితే కలియ పుంకలతో సంక్షేమ సారథిపై పూల వర్షం. వేమగిరిలో ఎడ్ల బండిపై తరలి వచ్చిన రైతన్నలు, బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత. అయితే బొమ్మూరులో 108 గుడి 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు. అందరి నుంచి విజ్ఞతలను స్వీకరించి అభయం ఇచ్చిన జననేత. నుదుటి గాయం బాధిస్తున్న చెదరని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం. అయితే ఇక ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ గోదావరిలో అయితే పొడవున ఉరకలెత్తిన జనం. వివేక హత్యపై
దుష్ప్రచారం ఆపండి. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశం. వీరు మన పరువు నష్టం కలిగించేలా మాట్లాడేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. పెండింగ్ కేసులపై మాట్లాడొద్దు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను మాధ్యమాల నుంచి తొలగించండి. రాజకీయ మన మైలేజ్ కోసమే సీఎం జగన్ అవినాష్లపై దుష్ప్రచారం. పార్టీలు మీడియా తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇది న్యాయపాలనలో జోక్యం చేసుకోవడం. ఇక హత్య కేసుకు సంబంధించి అయితే ఇది ఇక సుజనా చౌదరి దివాలా. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు మన ఎన్సిఎల్టి అనుమతి. మన స్ప్లైడెడ్ మెటల్ ప్రొడక్ట్స్ రుణం ఎగ్గొట్టిన కేసులో ఉత్తర్వులు. ట్రిబ్యునల్ కోర్టు తీర్పుతో బీజేపీ నేతకు షాక్ అట. అయితే 45 డిగ్రీలు దాటేసింది. అయితే జర జాగ్రత్తగా ఉండు. 22న ఇంటర్ ఫలితాలు అభ్యర్థులపై షాడో నిఘానట. జర చూడుండ్రయ్యా. అయితే ఎన్నికలనగానే పార్టీలు అభ్యర్థులు ఎత్తులు, దానికి ప్రత్యర్థుల పై ఎత్తులు మామూలే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా వివిధ పార్టీల అభ్యర్థులు ఓవైపు తమ ప్రచారం కొనసాగిస్తూనే ప్రత్యర్థుల వ్యూహాలు ఏమిటో తెలుసుకునేందుకు ఒక నిఘా పెడుతున్నారట. ఉంది మోదీతో విజయన్ రహస్య ఒప్పందం. ఇది కేరళ సీఎం కమ్యూనిస్టు కాదు, అయితే కమ్యూనలిస్టు సీఎం రేవంత్ రెడ్డి. ఈడీ ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు ఆయన సిపిఎంను మన కేరళ ప్రజలు మోసం చేస్తారు. అయితే జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. అయితే మన వయనాడ్ పర్యటనలో సీఎం ప్రసంగం. ఇక చెప్తున్నా కదా, ఇక మనం ఆల్రెడీ చెప్పినాం. చీకటి ఒప్పందం అట, అక్కడ ఉన్న సీఎం అట, కేరళ సీఎం అట. అయితే ఇక ఈడీ ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు ఆయన సిపిఎంను కేరళ ప్రజలను మోసం చేస్తున్నాడు. సిపిఎంను కేరళ ప్రజలను మోసం చేస్తున్నాడ. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి అయితే ఇంట గెలిచి రచ్చ గెలువు. కేరళలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలపై నోరు పారేసుకోవద్దు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అయితే బివి రాఘవులు హితువు. సారు చాలా రోజులకు కనబడ్డాడు కానీ ఓ మంచి మాట అన్నాడయ్యా. అయితే ఇక ఇక్కడ ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవయ్యా మీరు ఇచ్చినాయి. అయితే ఇక హామీలు అంతులేని హామీలు ఇచ్చారు. మరి ఈడ మీరు ఏమో ఉద్ధరించిన తర్వాత అక్కడ ఏమైనా ఉంటే ఉద్ధరించారు అని చెప్పేసి సార్ మంచినే కౌంటర్ ఇచ్చాడు. ఇంకోటి గజదబిరామునికి పట్టాభిషేకం. మేళతాళాలు, భక్తుల మన జయ ధ్వానాల నడుమ శంభు చక్ర ధనుర్బాణాలు మన ధరించిన సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే భద్రాచలంలో జరిగిన ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా జరిగిన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారట. అయితే ఇంకో ఇది ఆ చిలుక ఒక్కటే గెలుస్తానని చెప్తుంది. ఆ ధైర్యంతోనే రోజు వచ్చి అలా చెప్పుకొని వెళ్తుంటాడు. అయితే ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి ఇచ్చిన యాటిట్యూడ్ కలిసి అయితే ఇది ఇక ఇలాంటి ముచ్చట్లు.